హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకవేళ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా లేకపోతే మీకు వంట రాకపోయినా సరే చాలా ఈజీగా మీరు ట్రై చేయొచ్చు. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను తీసుకున్నానండి. ఈ రొయ్యలు నాకు 350 గ్రాములు ఉన్నాయి. ఇవి శుభ్రం చేసుకునేటప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకుని శుభ్రం చేసుకున్నట్లయితే దాని ఉన్న నీసువాసన అంతా పోతుంది. అలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం చిటికెడు పసుపు అలానే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అంటే ఒక చిన్న సైజు నిమ్మకాయలో సగం హాఫ్ వేస్తే సరిపోతుందండి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. తర్వాత మనకి అవసరమైతే బిర్యానీలో వేసుకోవచ్చు. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర గరం మసాలా లేదు అని ఉంటే కనుక ఏ ధనియా పౌడర్ లాంటిది ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అండి. ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. గరం మసాలా లేదంటే ధనియా పౌడర్ డెఫినెట్గా వేసుకోవాలి, లేకపోతే మనకి ఆ స్పైసీనెస్ అనేది రాదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇది బాగా మ్యాగ్నేట్ అవుతేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఒక అరగంట అయితే సరిపోతుంది. అవి కలుపుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. మీ దగ్గర ఒకవేళ నెయ్యి ఉంటే కనుక కంప్లీట్గా నెయ్యే వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. లేదంటే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యే వేసుకోండి. అసలు నెయ్యి లేదు అంటే కనుక మొత్తం కూడా ఆయిల్తో మీరు చేసుకోవచ్చు. బట్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో నేనేం చేశానంటే నా దగ్గర కొంచెం నెయ్యి మాత్రమే ఉంది, అందుకని చెప్పి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేశాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా అండి, అంటే దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సో ఇవన్నీ మన హోల్ గరం మసాలా తెలుసు కదా. సో ఇవన్నీ వేసేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఒక 1 మినిట్ వరకు. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఘాట్ అయిపోతుంది. సో 2 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. అండ్ అలానే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకుని ఇవి కొద్దిగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు. ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి రొయ్యల్ని. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తున్నారు కదండి, ఇవి ఒక 50% మనకి రొయ్యలు అనేవి కుక్ అయిపోయాయి. ఇలా అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ అనేవి కనీసం ఒక 15 to 20 మినిట్స్ ముందు మనం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత దాంట్లో వాటర్ అంతా పోయేంత వరకు వడకపెట్టుకుని ఆ బియ్యం దీంట్లో వేసుకోవాలి. అయితే అరకిలో రొయ్యలకి నేను ఇక్కడ అరకిలో బియ్యం తీసేసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు, బట్ ఎక్కువైతే తీసుకోవద్దండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు రైస్ అనేవి దేంతో అయితే మెజర్ చేసి వేసుకున్నారో దాంతో మీరు ఒకవేళ 1 గ్లాస్ బియ్యం వేశారనుకోండి, గ్లాసున్నర నీళ్లు మీరు వేసుకోవాలి. మీరు 1 గ్లాస్ బియ్యం దేంతో తీసుకున్నా సరే దాంతో మీరు గ్లాసున్నర వాటర్ అనేవి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో మీరు ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోలేదంటే కనుక ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. నాకైతే సరిపోయాయండి, అందుకే నేను వేయలేదు. వేసుకొని మనం మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి బిర్యానీకి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత నేను గ్యాస్ అనేది ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసి మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేశాను.
చూసారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత పొడిపొడిగా వచ్చిందో ఒకసారి చూపిస్తాను మీకు. ఎక్కడ మెత్తబడ్డం కానీ అలాంటిది ఏం జరగదండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఈ రొయ్యల బిర్యానీ అనేది ఇంకొక ప్రాసెస్లో కూడా చేస్తారండి, అది కూడా నేను మీకు చూపిస్తాను రెస్టారెంట్ స్టైల్లో. సో సేమ్ ఇంగ్రీడియంట్సే, బట్ చేసే ప్రాసెస్ కొంచెం వేరుగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇదైతే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఒకవేళ ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ మన బిర్యానీ చూసారు కదా ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బై బై, సీ యూ, టేక్ కేర్.